టీవీ షోస్, ప్రోగ్రామ్స్తో అప్పుడప్పుడు సినిమాలో బిజీగా ఉండే రష్మి ఈ మధ్యన తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. ఈ మధ్యన భుజం గాయంతో ఆస్పత్రి పాలైన రష్మి అందుకు సర్జరీ కూడా చేయించుకున్నారు. తాజాగా మరోసారి అనారోగ్యం పాలైన రష్మి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. అలాగే తాను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేసి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈమె. గత కొన్ని రోజులుగా తన హెల్త్ ఏమీ బాగుండటం లేదంటూ తన పోస్ట్లో రాసుకొచ్చిన రష్మి జనవరి నుంచి తనకు కంటిన్యూగా రక్తస్రావం అవుతుందన్నారు. భుజాలు కూడా చాలా నొప్పిగా ఉన్నాయని, ఆ బాధను తాను భరించలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. అసలు ఈ సమస్య గురించి ఏ డాక్టర్ను కన్సల్ట్ అవ్వాలో కూడా తనకు అర్థం కాలేదని, కానీ తాను ఎలాగోలా మార్చి 29 వరకు మేనేజ్ చేశానన్నారు. అప్పటికి తన వల్ల కాకపోవడంతో త్వరగా కమిట్మెంట్స్ని పూర్తి చేసి ఆస్పత్రిలో జాయిన్ అయ్యానంటూ చెప్పుకొచ్చారు రష్మి. అంతేకాదు, ఉన్నట్టుండి విపరీతంగా రక్తస్రావం, ఒళ్ళు నొప్పులు ఎక్కువయ్యాయని, చివరకు తనకు హిమోగ్లోబిన్ స్థాయి 9కి పడిపోయిందని రష్మి తన పోస్టులో వివరించారు. ఏం జరుగుతుందో అర్థం కాక వెంటనే హాస్పిటల్లో చేరానని అన్నారు. ఏప్రిల్ 18న ఆపరేషన్ అయిందని, ఇప్పుడు క్షేమంగానే ఉన్నానంటూ తన పోస్టులో మెన్షన్ చేశారు. అంతేకాదు, ఈ 5 రోజులు తనకు తోడుగా ఉన్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్, హాస్పిటల్ టీంకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు రష్మి. ఇంకా కొన్ని రోజులు ఇలానే రెస్ట్ మోడ్లో ఉండక తప్పడం లేదని, సెట్ అయ్యాక మళ్ళీ కంబ్యాక్ ఇస్తానంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు ఈమె. అయితే అసలు తనకు వచ్చిన సమస్య ఏంటన్నది మాత్రం తన పోస్టులో క్లారిటీ ఇవ్వలేదు రష్మి గౌతమ్. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గెట్ వెల్ సూన్ రష్మి అంటూ పోస్టులు పెడుతున్నారు.